హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం జినోరాలో ఐడి అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనే విధానాన్ని అయితే తెలుసుకుందాం. సో మీరు కనుక ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు అనుకుంటే వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం. సో మీ ఐడి ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ రెండో ఆప్షన్ షాపింగ్ ఆప్షన్ అయితే ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా పాసివ్ ఇన్కమ్ అని, దానిపైన క్లిక్ చేయండి. దీన్ని అయితే మీరు ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసి యాడ్ కార్ట్లోకి అయితే యాడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ప్రోడక్ట్ అనేది కార్ట్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొసీడ్ టు చెక్అవుట్ అని కనిపిస్తుంది, అక్కడైతే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనము డెలివరీ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫుల్ నేమ్, అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వస్తుంది కదా, ఇక్కడైతే మనం అడ్రస్ అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను అడ్రస్ అనేది ఇవ్వబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి సో మనకి అడ్రస్ అనేది ఈ విధంగా సేవ్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరైతే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సేవ్ చేంజెస్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడైతే మీరు ఎవరి ఐడి అయితే యాక్టివేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో మనకి ఇలా సెకండ్స్ అయితే అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి వాళ్ళ యూజర్ నేము, ఫోన్ నెంబర్, మెయిల్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో కిందికి రాగానే మనకి ఈ విధంగా ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే మనకి హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడైతే నేను సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అడ్రస్ అయితే క్లిక్ చేస్తే మనకి ఐడి అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏ టీపీని అయితే ఇచ్చారో ఆ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూ చేయగానే మనకి లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా ఆర్డర్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని కనిపిస్తుంది. యువర్ ఆర్డర్ హెజ్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్, యూ హ్యావ్ ఎర్నడ్ క్యాష్ బ్యాక్ ఆన్ 50 రూపీస్ అని కనిపిస్తుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, సింపుల్గా డన్ పైన అయితే క్లిక్ చేయొచ్చు. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్న రిసిప్ట్ని. మనకి ఇక్కడ అవైలబుల్ ఫండ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే 50 రూపీస్ కట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి పేజ్ అయితే రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 50 రూపీస్ ఫండ్ అయితే కట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు యాక్టివేషన్ చేసుకున్న ఐడి అయితే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మా ఐడి అయితే ఇప్పుడు యాక్టివేషన్ అవ్వడం జరిగింది. టుడే కమిషన్ 2 రూపీస్ వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనము యాక్టివేషన్ చేసుకోవడం వల్ల కూడా కమిషన్ అయితే పొందొచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి, మీకు ఎవరికైనా ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉంది కదా, రీఛార్జ్ చేసుకుంటూ కమిషన్ అయితే పొందొచ్చు అనమాట. సో మీ ఐడి ఎవరికైనా యాక్టివేషన్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. అలాగే రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్స్ అన్నీ మన
డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం.